పెసరట్టు దోశ కోసం మనం ముందుగా 2 గ్లాసుల పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్ల బియ్యం ఈ 2 నానబెట్టుకున్న తర్వాత రాత్రంతా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పు నానబెట్టుకున్నవి వేసుకొని కొంచెం అల్లం, పచ్చిమిర్చి, నీళ్ళు అన్నీ వేసుకొని కలిపేసుకొని బాగా మెత్తగా ఉండలు లేకుండా మిక్సీలో పెట్టాలి. తర్వాత బాగా కలిపేసి కలుపుతున్న తర్వాత ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని నీళ్ళు పోసి వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ క్రిస్పీగా రావాలంటే కొంచెం నానబెట్టుకోవాలి మనం పిండిని. ఒక ఓవర్ నైట్ నానబెట్టినా కూడా పర్లేదు. లేదు మన టైం లేదంటే ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఈ దోశతో టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ 2 వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ 2 ముందుగా టమాటా చట్నీ, ఇంకా పీనట్ చట్నీ, పల్లీల చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది.